రకరకాలుగా పెడుతుంటారు మాస్లోకి వచ్చినప్పుడు. నేను చెప్పాక ఇందాక అల్లు అర్జున్ డైరెక్ట్గానే చెప్పాడు రపా అని. నువ్వు చూడయ్యా, నువ్వు చూడు. బాలకృష్ణ ఫోటోలు పెట్టి బాలకృష్ణ చంద్రబాబు ఫోటోలు వేసి ఇవన్నీ చూపించడానికి ఇప్పుడు టైం లేదే. సమాజంలో ఇలాంటివన్నీ జరుగుతున్న మాట వాస్తవం. వాటిని ఎవరు సమర్థించరు. నెంబర్ 1. ఇది జరిగినటువంటి పరిస్థితులను బట్టి అతను తీసుకెళ్ళి ఆ కేసు ఏం కేసు పెట్టారండి నాకు అర్థం కాదా? రిమైండ్ పెడతారా? సరే, దీనిలో కాంట్రవర్సీ ఉంది. నువ్వు అన్నట్టు వాడు తెలుగుదేశం అని ఒకళ్ళు, కాదు వైసీపీలో చేయడం ఒకడు. దిస్ ద కాంట్రవర్షియల్. వీ కాంట్ సే, వీ కాంట్ నో. మనకు తెలియదు. ఇంకా క్లారిటీ తీసుకోవడానికి వాడి పుట్టు పూర్వోత్తరాలు ఆపోటే వచ్చినాయ్యా. ఆ క్లారిటీ ఎక్కడి నుంచి వచ్చింది? పోలీసులు చెప్పండి క్లారిటీ. తెలుగుదేశంలో వాడి సభ్యత్వం ఉందని వచ్చింది. చూసావు నువ్వు? ఇవన్నీ ఔపటిస్టు. ఇవాళ ఏది నమ్మడానికి లేదయ్యా. ఎందుకంటే వాట్సాప్లో 190 ఇచ్చేస్తున్నాడు. ఏం నమ్ముతాం మనం? దాన్ని ఫిక్స్ చేసుకుంటామా? నారాజు వదిలేమ్మా. చౌదరి లాంటి వ్యక్తి అంటే అయితే ఏంటి చెప్తామరుగా? ఆయన బుచ్చి చౌదరి కాదు, పిచ్చి చౌదరి. ఇవాళ నరకాలు అంటాడు, రేపు కొరకాలు అంటాడు. వయసు పెరిగిపోయింది కదా, బుర్రపోయింది. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ నరకాలు అన్నాడంటే నాకు అర్థం కాల. వాడి సందర్భంలో ఏమన్నాడు ఏంటని తెలుసుకున్నాడు, అంతే కదా. దానిలో తప్పేంటి, సినిమా డైలాగ్ కదా అన్నాడు. ఆయనకున్న ఆ స్పాంటేనియస్ దానికంటే జగన్మోహన్ రెడ్డి గారు మెడకాయ నరికేస్తాడా కొరికేస్తాడా ఈ పిచ్చి చౌదరి బుచ్చి చౌదరిని? పిచ్చెక్కినట్టుగా ఉంది అతనికి. ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడులే. ఆయన ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. మేము కేసు పెడితే తీసుకొచ్చేవాడు ఎవడే తీసుకునేది? ఆ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తీసుకుంటాడా? ఒకవేళ తీసుకుంటే వాడిని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎవరన్నా సిన్సియర్గా ఒక ఆఫీసర్ ఉన్నాడు, ఇట్లా నరకాలన్నాయని తీసుకెళ్ళి ఇచ్చామనుకో, నగరంపాలెంలోనో లేకపోతే ఇంకో చోట మా బోటు ఇచ్చామనుకో, ముందు వాడు ట్రాన్స్ఫర్ చేస్తారు వాడు తీసుకున్నందుకే. ఇట్లా ఉంది వ్యవహారం. మేము కేసులు పెడితే తీసుకునే పరిస్థితి ఉందా ఇవాళ? ఏంటి ఇచ్చినాడికి ఏం దిక్కులేదు. పబ్లిసిటీ సంఘం సార్ ఇచ్చినాడు. 2 ఇచ్చానయ్యా. ఏమయ్యా 2 ఇచ్చా. ఎక్కడ? ఏపేటిది? పట్టాపురం పోలీస్ స్టేషన్లో కిరాక్ ఆర్పీ మీద, సదరు కిరాక్ ఆర్పీ గారి మీద, శ్రీ కిరాక్ ఆర్పీ గారి మీద, శ్రీ ఆయన పేరేంటి, సీమ రాజా మీద 2 కంప్లైంట్స్ ఇచ్చా. బుష్ నా మీద కేసులు పెడుతున్నారు. నా ఎలా నువ్వు ఇస్తావా మా వాళ్ళ మీద కేసులు అని అక్కడ సిఐ గారి కోపం వచ్చి నా మీద కేసు పెట్టాడు. సిఐ గారు వాళ్ళు నగరంపాలెం కాదు, నేను ఇచ్చింది ఇది, నిన్నొచ్చింది నగరంపాలెం. చెప్పాక ఇప్పుడు సెక్షన్లో విషయం ఆ సెక్షన్ చదివితే కానీ తెలియదు. రాత్రి చీకట్లో వచ్చి ఇచ్చారు, చూసుకోవాలి. ఇంకా సెక్షన్ చూడాలండి. ఇదే 223, 126, 189 ఇవన్నీ ఇచ్చారు, చూసి చెప్తాం. ఇలాగనే కదా. ఇంకోటి అది అరెస్ట్ చేసే సెక్షన్. ఇప్పుడు ప్రస్తుతానికి అరెస్ట్ చేసే సెక్షన్ కాదు కాబట్టి రాత్రి వచ్చి నోటీస్ ఇచ్చారు. ఈ పైన 41 నోటీస్ తీసుకున్నాక రమ్మన్నారులే. ఈ పైన విధించిన షరతులు ఏవైనా మీరు ఉల్లంఘిస్తే కోర్టు వారి పర్మిషన్తో మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము అన్నారు. ఎప్పుడు అరెస్ట్ చేయాలని వాళ్ళ కోరిక ఉంది. మేము సిద్ధంగా ఉన్నాము. ఏం చేస్తాం? ఇంకా ఏం శర్మ గారు పారిపోలేంగా. చెప్పాక ఇంతకుముందు ఏమయ్యా ఇప్పుడు ఈ వయసులో వెళ్ళి ఏ రిసార్ట్లోనో దాక్కుని 1 నెల తర్వాత పట్టుకుని ఇవన్నీ ఎందుకు? కేసులు పెడితే వ్యాఖ్యలు చేస్తారు, ఇది దారుణం అని చెప్పేసి అంటున్నారు మాజీ మంత్రి అమ్మటరాంబాబు. ఆ టైంలోనేమన్నా పల్నాడు ఎస్పీ రవిశంకర్ రోడ్డు మీద కొట్టుకొట్టాడు. నీకు దండం పెడతాడా? మేము ఇన్ని కేసులు పెట్టామంటాయా? మేము ఇంతమంది లోపల వేసామంటాయా? ఎవరో కొన్ని కేసులు పెట్టారు. ఇన్ని కేసులు మేము పెట్టామా చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు, అది కాదు మన ఈయన పేరేంటి, చంద్రబాబు నాయుడు గారు ప్రచారానికి వెళ్తే మేము కేసులు పెట్టామా? కేసులు పెట్టకుండా లేవు. చట్ట ప్రకారం పోలీసులు కేసులు పెట్టారు. ఇన్ని నెలలు ఎవడన్నా ఉన్నాడా చెప్పండి? ఆయన ఎవరో ఉన్నాడు, ఆయన పేరేంటి, వ్యవసాయ శాఖ మంత్రి గారు జైల్లో ఉన్నాడా, హాస్పిటల్లో ఉన్నాడు, బారు ఫైల్స్ అని. ఇవన్నీ ఇవాళ ఒక ప్లాన్డ్గా కుట్రగా నన్ను అరెస్ట్ చేయరు. అప్పుడే నేను 4